ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసే మన యేసుక్రీస్తు నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక అని ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన నామమును హెచ్చిద్దాం. ఈ దినం దేవుడు బయలుపరిచిన దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఇక్కడ మనము ధ్యానించుకుందాం. దేవుడు ఇక్కడ ఎఫ్రాయిమును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ హోషేయ ప్రవక్త ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఎఫ్రాయిం అంటే యోసేపు యొక్క కుమారుని విషయంలో ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అంటున్నాడు. చెట్టుకు మంచు, ఎందుకు మంచు దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, వర్షం లేని సమయంలో ఆ మంచును బట్టి ఏమవుతుందంటే చెట్టు అది బలంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఎండిపోకుండా ఆ చెట్టు బ్రతుకుతుంది. అలాగే నేను కూడా ఎఫ్రాయిమునకు అలా ఉన్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, మన పాపాలు, మన రోగాలు, మన దరిద్రతను భరించడము కాకుండా నిన్ను నన్ను వృద్ధిలోనికి తీసుకురావడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన 1 నుంచి 7 వచనాల వరకు మాట్లాడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారేస్తాను. ఫలించే తీగే మరి ఎక్కువ ఫలింపవాలని దానిలోని పనికిమాల తీగలను నేను తీసివేస్తానని చెప్తున్నాడు. నిజమే, యేసు ప్రభువారు ద్రాక్షవల్లి అయితే మనం తీగలం అంటే కొమ్మలము. కాబట్టి తండ్రిలో ఆయన ఉన్నాడు, ఆయనలో మనం ఉంటున్నప్పుడు మనం ఫలిస్తామని యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇక్కడ కూడా నేను అతనికి ఉందును అంటున్నాడు. మొదటిది. రెండవది, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అంటున్నాడు. ఈ తామర పుష్పం ఏంటంటే, దీని యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. అది చెరువులలో, కుంటలలో, నదులలో, కాలువలలో ఉంటుంది. అది ఎండిన పిల్లలలో కూడా ఉంటుంది, కింద పచ్చగా ఉంటుంది. కానీ ఆ చెట్టు ఎంత నీరు పైకి వస్తున్న కొద్దీ అది ఏమవుతుందంటే, నీరు పైన ఉంటుంది కానీ కిందికి ఉండదు. కొన్ని చెట్లు నీళ్ళలో మునిగిపోతాయి, కానీ తామర చెట్టు అలా కాదు. ఎంత నీరు వచ్చినా అది పైకి వచ్చేసి ఏం చేస్తుందంటే నీటి పైన ఉంటుంది. అంటే ఆ నీరు దాని మీద పడ్డా కూడా ఏం చేస్తుందంటే అది వదిలిపెడతా ఉంది. కాబట్టి అలాగే ఈ లోకంలో నీవు కూడా అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు వచ్చినా కూడా, వ్యాధి బాధలు వచ్చినా కూడా యేసు క్రీస్తులో ఉన్నావు కాబట్టి అవి నిన్ను ముంచజాలవు, అవి నిన్ను ఏమీ చేయవని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అందుకే రెండోది, తామర పుష్పము అని చెప్తున్నాడు. పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నొందును. కొన్ని చెట్లు నీళ్ళలో చచ్చిపోతాయి, కానీ తామర చెట్టు నీళ్ళలో చావదు, అది బ్రతుకుతుంది. అంటే నువ్వు కూడా యేసుక్రీస్తును అంటుకొని యేసుక్రీస్తులో నీవు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వేమవుతావు అంటే నీవు అభివృద్ధి నొందుతావు అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. రెండోది. మూడవది ఏం చేస్తుందంటే, లెబానును పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నెదరు. లెబాను పర్వతం, ఈ లెబాను పర్వతము ఏం చేస్తుంది, దాని వేళ్ళు తన్నుతుంటుంది. ఈ లెబాను అనే ఒక చెట్టు ఆ పర్వతం ఎందుకు వచ్చిందంటే, లెబాను చెట్టు ఏంటంటే అది రాళ్ళల్లో పెరుగుతుంది. అది రాళ్ళల్లో పెరుగుతుంది కాబట్టి దాని వేళ్ళు ఏం చేస్తుందంటే పర్వతము దాని వేళ్ళతో తన్నునట్లు. చూసారా, ఆ చెట్టు ఏం చేస్తుందంటే వేళ్ళను తన్నుకొని రాళ్ళను చీల్చి తన్నుకొని లోపలికి వెళ్ళిపోతుంది అని తెలియపరుస్తున్నాడు.
తమ వేళ్ళు తన్నెదరు అంటున్నాడు. అంటే తమ వేళ్ళు తంతారంటే ఏంటంటే శ్రమలు, బాధలు, కష్టాలు అవి మీరు తొక్కుకుంటా వాటిని జయించుకుంటా పోతారని దేవుడు ఏం చేస్తుందంటే నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే దేవుడు. తమ వేళ్లను తన్నుదురో. మొదటిది ఏం చూసాం అంటే చెట్టునకు మంచు ఉన్నట్లని అతనికి ఉందును. రెండవది ఏంటంటే తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును అంటున్నాడు. రెండవది. మూడవది తమ వేళ్లను తన్నుదురు అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడు. అంటే నాలుగో చెప్తున్నాడు అతని కొమ్మలు విశాలముగా పెరుగునంటున్నాడు. నాలుగో ఏం చెప్తున్నాడు, అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే ఆ కొమ్మ ఏంటంటే చెట్టులో ఉంది, చెట్టు భూమిలో ఉంది. అంటే నువ్వు యేసుక్రీస్తులో ఉంటున్నప్పుడు నువ్వు కంపల్సరీ ఏమవుతావు అంటే విశాలంగా పెరుగుతావు. అంటే సమృద్ధిలోనికి దేవుడు తీసుకొస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నాలుగోది. ఐదో చెప్తున్నాడు ఏంటంటే ఒలివె చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును అంటున్నాడు. అంటే ఒలివె చెట్టుకున్న సౌందర్యము ఎంత గొప్పదంటే ఆ ఒలివె చెట్టు ఏం అవుతుందంటే అది ఎండలో పెరుగుతుంది, నీరు లేకుండా సరే అది పెరిగి అది ఏమవుతుందంటే సౌందర్యాన్ని ఇస్తుందంటే అందముగా ఉంటుంది అని చెప్తున్నారు. నీవు అందంగా ఉంటావు, సౌందర్యంగా ఉంటావు అని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఐదవది చెప్తున్నాడు. 4 అయిపోయినాయి. ఐదవది మాట్లాడుతున్నాడు ఏంటంటే 5వ మాట 7వ వచనంలో వాళ్ళు మాట్లాడుతున్న మాట చెప్తున్నాడు. అతడు నీడ యందు నివసించువారు మరలా వత్తురు, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లేబాను ద్రాక్ష వనము వాసన వలె వారు పరిమళింతురు. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడు. ఇన్ని 9 విషయాలు ఈ 3 వచనంలో దేవుడు రాయించాడు. కాబట్టి నీవు అలా ఉండాలని మరి దేవుడు కోరుతున్నాడు. తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను అతనికి ఉందునన్నావు, అతడు అభివృద్ధి నొందునన్నావు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అతను వేలు తన్నునని చెప్పావు, అతను కొమ్మలు విశాలంగా పెరుగునని 4 చెప్పావు. 5వది సౌందర్యము అతనికి కలుగునని చెప్పావు. 6వది సువాసనతో ఉంటాడని చెప్పావు. 7వది వికసించే వ్యక్తిగా ఉంటాడని చెప్పావు. 8వది అయ్యా తండ్రి వికసించే వ్యక్తిగా ఉంటాడని చెప్పావు. అయ్యా 9వది పరిమళింతురని చెప్పినావు తండ్రి. ఇన్ని వాగ్దానాలు ఇచ్చావు. ఇవన్నీ మా కొరకే మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.